ఓవరాల్‌గా చూస్తే మాత్రం అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి అసలు ప్రారంభం ఎక్కడ అన్న విషయం పైన కూడా కొద్ది విభిన్న వాదనలు ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం కూడా ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. కానీ ఆ అసంతృప్తి ఫ్లేర్ అప్ అయింది మాత్రం ఈ మధ్య కాలంలో ఒకరోజు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కల్వకుంట్ల కవిత అక్కడ బయట తన తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతల్ని తీసుకొని కేసీఆర్ని కలుద్దామని వెళ్ళినప్పుడు దాదాపుగా 2 గంటల పాటు ఆమెను వెయిట్ చేయించారు. ఆమె వచ్చిన విషయాన్ని కూడా లోపల ఆయన మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనకి సమాచారం ఇవ్వలేదు. 2 గంటల తర్వాత కూడా ఆమెను కలవకుండానే తెలంగాణ జాగృతికి సంబంధించిన నేతలందరూ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి తను చాలా అసంతృప్తిగా ఫీల్ అయింది. చాలా అంటే కొద్దిగా అక్కడ ఈగో టచ్ అయింది అన్న విషయాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే తెలంగాణ జాగృతి అన్న దాన్ని మొదటి నుంచి ఆమె స్థాపించి దాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అలా తెలంగాణ జాగృతిని కూడా దేశవ్యాప్తం చేయాలి, అన్ని రకాల సంస్కృతి సంప్రదాయాలని అక్కడ మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేయాలన్న సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాం. సో ఎప్పుడైతే ఫామ్ హౌస్కి వెళ్ళిన కవిత 2 గంటల పాటు వెయిట్ చేసి ఆ 2 గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత కూడా సొంత తండ్రి అపాయింట్మెంటే దొరకని, లేకపోతే తన వెంట తీసుకెళ్లిన నేతల్ని కేసీఆర్ని కల్పించలేని పరిస్థితి ఉందన్న కారణంతోనే తను ఈ స్థాయిలో ఇలా రియాక్ట్ అవుతున్నారు అన్నది కూడా మనకు ఒక వర్షన్ వినిపిస్తోంది. అంటే ఎలా చూసినా సరే ఈ అసంతృప్తి ఎప్పటి నుంచి ఉన్నా సరే ఇది ఫ్లేరప్ అవడానికి కారణం మాత్రం కేటీఆర్ అక్కడే ఉండంగానే, అంటే ఫామ్ హౌస్లో ఉండంగానే కవిత అక్కడికి వెళ్ళినప్పుడు లేదా కేటీఆర్ లేనప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కేటీఆర్ ఆదేశాలు లేకుండా, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది ఆదేశాలు లేకుండా కవిత కూడా సొంత తండ్రిని కలవలేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అందుకే జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా కేసీఆర్ని కలవలేని పరిస్థితి ఉందన్న పాయింట్ని అక్కడ మెన్షన్ చేయడానికి కారణము సొంతంగా తను వెళ్ళి తన కార్యకర్తల్ని కల్పించాలంటే కూడా కుదరలేదు అన్న పాయింటే ఆమెను ఎక్కువ ట్రిగ్గర్ చేసింది అని ఒక మాట కూడా వినిపిస్తుంది. దీనిలో నిజానిజాలు మనకు తెలియకపోయినా మనకున్న సమాచారం ప్రకారం అదే టాప్ సీక్రెట్ అంటే టాప్గా ట్రిగ్గర్ చేసిన పాయింట్గానే చాలామంది చెప్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం కవిత ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టుగానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇవాళ మాట్లాడుతున్న నేపథ్యంలో నేను నోరు తెరిస్తే బాగుండదు అని చెప్పిన పదాలు కానివ్వండి అవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. తన యుద్ధానికి దిగింది. దానివల్ల లాభనష్టాలు గెలుపోవడంలో పక్కన పెడితే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే మొన్న కేసీఆర్ తన ఆంతరికుడు దామోదర్ని కూడా పంపించి కవితతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే అక్కడ కూడా అది క్లియర్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుందో అన్నది ఇవాళ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం కవిత ప్రారంభించిన ఈ లీగ్స్ ఏవైతే ఉన్నాయో, కవిత ప్రారంభించిన ఈ గేమ్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఫైనల్గా ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుంది అనేది చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.